హాయ్ గాయస్, వెల్కమ్ టు నరేష్ బ్లాగ్స్. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. లైక్ కేదార్నాథ్కి ఎలా వెళ్ళాలి, బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, అకామిడేషన్ ఎక్కడ బాగుంటుంది, అండ్ ఓవరాల్ మనకి జర్నీకి ఖర్చు ఎంత అవుతుంది, అండ్ ఏమేమి యాక్టివిటీస్ మనం చేయొచ్చు, ఇవన్నీ చెప్పబోతాను. సో మేమైతే మా జర్నీ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేసామండి. అక్కడ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్. యాక్చువల్లీ మాకు ఈ ట్రైన్ జర్నీ ప్లాన్లో లేకుండే. ఫస్ట్ మేము కార్లో వెళ్దాం అనుకున్నాము, కానీ చాలామంది మా సజెషన్స్ ఏమి ఇచ్చారంటే ఆ ఘాట్ రోడ్లో కార్ డ్రైవింగ్ చాలా డేంజరస్ అని చెప్పారు. సో ఇమీడియట్లీ మేము తత్కాల్లో ఈ టికెట్ 2 టైర్ ఏసీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ పర్ పర్సన్ వచ్చేసి ఇది అరౌండ్ 3000 రూపీస్ పడిందండి. అండ్ ట్రైన్ జర్నీ అరౌండ్ 27 అవర్స్ పట్టింది హజ్రత్ నిజాముద్దీన్ రీచ్ అవ్వడానికి. మనకి ట్రైన్ జర్నీలో మాత్రం చాలా అంటే చాలా సీనిక్ ప్లేసెస్ కనిపించాయండి. ఒకటైతే ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్ళడం, బ్యూటిఫుల్ సన్ రైజ్. అండ్ ఎంతమంది ఈ ట్రాక్ సౌండ్ ఇష్టపడతారండి, ప్లీజ్ కమెంట్ చేయండి. సో మా ట్రిప్లో మాకు ఏం చేయాలో అర్థం కాక ట్రైన్లో కొద్దిసేపు అయితే మేము కూడా ఆడుకుంటూ టైంపాస్ చేస్తాం. అండ్ మిగతా టైం మొత్తం అక్కడ ఎవరైతే బిస్కెట్స్ ఇవన్నీ అమ్మడానికి వస్తారో వాళ్ళతో టైంపాస్ చేసుకుంటూ కూర్చున్నాం. అండ్ వీడే మా గ్యాంగ్లో రిచెస్ట్ పర్సన్ అనమాట. సో మనం హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఒక ట్యాక్సీ ఆర్ ఆటో, నేనైతే తక్కువలో అంటే ఆటోని ప్రిఫర్ చేశానండి. అక్కడ నుంచి అరౌండ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు కాశ్మీరీ బస్ స్టాండ్ వరకు. అక్కడ నుంచి మనకి రిషికేష్కి బస్సెస్ దొరుకుతాయి. అరౌండ్ మనకి 5 to 6 అవర్స్ జర్నీ ఉంటుందండి. అండ్ రిషికేష్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనం వేరే బస్ క్యారీ చేయాలి. నా బెస్ట్ సజెషన్ అయితే మీరు కాశ్మీరీ బస్ స్టాండ్ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే అక్కడ ట్రావెలింగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీకు టికెట్ బుక్ చేస్తారు అండ్ గంటలు మీరు బస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయామండి రిషికేష్కి. అక్కడ నుంచి ఇట్లాంటి మినీ బస్సెస్ ఉంటాయి. పర్ పర్సన్ 300 ఛార్జ్ చేస్తాడు. కానీ నా సజెషన్ అయితే ఒక పర్సన్కి 2 సీట్లు తీసుకోండి. ఎందుకంటే సీట్స్ చాలా చిన్నగా ఉంటాయి, చాలా కంజెస్టెడ్ ఉంటాయి. సో అరౌండ్ 10 అవర్స్ జర్నీ ఉంటుంది. సో అందుకే బెస్ట్ మీరు ఒక్కొక్క 2 టికెట్ తీసుకోవడం, కంఫర్టబుల్గా అండ్ కంఫర్టబుల్ జర్నీ చేయొచ్చు. సో దిస్ ఇస్ మై బెస్ట్ సజెషన్ టు ట్రావెల్ ఇన్ ఘాట్స్. సో మన జర్నీ మాత్రం రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్కి స్టార్ట్ అయిపోయిందండి. యాక్చువల్లీ బస్సెస్ అన్నీ సోన్ప్రయాగ్ వరకే లాస్ట్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ట్రెక్కింగ్ ప్లేస్కి గౌరీకుండ్, ఎక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి ఆ ప్లేస్కి వెళ్ళడానికి మనకు మార్నింగ్ ట్యాక్సీస్ ఉంటాయి. ఆ ట్యాక్సీస్ ఎక్కి అక్కడ ట్రెక్కింగ్ ప్లేస్కి వెళ్ళొచ్చు. అండ్ అనదర్ థింగ్, ఎవరైతే మన చాపర్లో వెళ్ళడానికి ప్లాన్ చేస్తారో, బుక్ చేసుకుంటారో వాళ్ళైతే బెస్ట్ నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే ఫాటా. అక్కడ నుంచి కూడా ఆ సర్వీసెస్ ఉంటాయండి, అక్కడికి మనం బుక్ చేసుకోవడం బెస్ట్. అండ్ నేను అనదర్ థింగ్ రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ముందే సోన్ప్రయాగ్లో ఒక రూమ్ బుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మేము సఫర్ అయింది ఏంటంటే మేము ఏదైతే రూమ్ అక్కడికి వెళ్ళాక తీసుకున్నామో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫుల్ ఉండండి రూమ్స్ అన్నీ అవైలబుల్ లేకుండే. సో మేము అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నాక ఆ రూమ్లో మాకు గీజర్ లేకుండే. సో మీకు సోన్ప్రయాగ్లో టెంపరేచర్స్ చాలా డ్రాప్ ఉంటాయి, లైక్ 1 degree ఆర్ మైనస్లో కూడా ఉండొచ్చు. సో మేము వెళ్ళిన టైం మాత్రం చాలా కోల్డ్ ఉండే. ఆ చల్ల నీళ్ళతోనే మేము స్నానం చేయాల్సి వచ్చిందండి. అండ్ అది సౌత్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం చాలా డిఫికల్ట్. ఎందుకంటే నార్త్లో ఉండే వాళ్ళకి ఆ టెంపరేచర్స్కి కొంచెం అలవాటు ఉంటుందేమో, కానీ మనకు మాత్రం చాలా అంటే చాలా డిఫికల్ట్. అండ్ కమింగ్ టు ఫుడ్, మీరు ఎప్పుడైతే రిషికేష్ నుంచి స్టార్ట్ చేస్తారో, ఎవరైతే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం అలాంటి ఛాన్సే ఉండదు. మీరు మోస్ట్లీ ఇక్కడ మాత్రం నేను ప్రిఫర్ చేసేదైతే మ్యాగీ కానీ చోలే భటూరే కానీ తినండి. ఎందుకంటే మనకు మిగిలిన అదొకటే బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మీరు ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి నా సజెషన్ అయితే మీరు డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయకండి. ఎందుకంటే కొంతమందికి పడకపోవచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ టు డూ ట్రెక్కింగ్ రైట్. సో అందుకే మ్యాగీ తినండి అండ్ చోలే భటూరే విచ్ ఇస్ సజెస్టబుల్. అండ్ కమింగ్ టు ప్లాన్, మీరు అక్కడ రెస్ట్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే అంత లాంగ్ జర్నీ చేసిన తర్వాత అక్కడ రూమ్లో 1 day మాత్రం కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే 14 kilometers జర్నీ, ఐ మీన్ ట్రెక్కింగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. రెస్ట్ తీసుకోండి. దాని తర్వాత ఎప్పుడైతే ట్రెక్కింగ్కి స్టార్ట్ అవుతామో ఫస్ట్ మనకి లాకర్స్ ఉంటాయి. అక్కడ లాకర్స్లో మీ లగేజ్ మొత్తం డిపాజిట్ చేసేయండి. డిపాజిట్ చేసిన తర్వాత టోకెన్ ఇస్తారు, అది మళ్ళీ మనం రిటర్న్ వచ్చినప్పుడు అది లగేజ్ తీసేసుకోవచ్చు. సో
అది తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మీకు ట్యాక్సీ తీసుకోవాలి. ట్యాక్సీ తీసుకొని కుండు వరకు డ్రాప్ చేస్తారు. సో ఇది సోన్ప్రయాగ్ నుంచి మీ ప్లాన్ ఉండాలి. అండ్ మీన్ వైల్ మీరు బస్ జర్నీ చేసేటప్పుడు మాత్రం ఘాట్ రోడ్స్లో ఒక్కొక్క వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీకు అసలు నేను చెప్తున్నాను కదా, మీ ఫోన్ మాత్రం మీ పాకెట్లో పెట్టుకునే ఛాన్సే ఉండదు. మీరు ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేసుకోవాలని చూస్తారు. సో మీరు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఈ సీన్ మాత్రం మిస్ అవ్వకండి. ఎక్కడైతే మన గంగా రివర్ అండ్ అలకనంద రివర్ మీట్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో మేము మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయిపోయామండి ట్రెక్కింగ్కి. సో మా లగేజ్ మొత్తం లాకర్లో డిపాజిట్ చేసేసాం. అండ్ సజెషన్ ఈజ్ దట్ ఓన్లీ రిక్వైర్డ్ ఏదైతే మనకు కావాల్సిందో అది మాత్రమే తీసుకెళ్ళండి. అండ్ 2-sided బ్యాగ్ మాత్రమే సజెస్టబుల్, ఎందుకంటే మీరు పైకి ఎక్కుతున్న కొద్దీ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు క్యారీ. అండ్ అనదర్ థింగ్, మీరు కేదార్నాథ్కి వచ్చే ముందే మీరు ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అంటే చార్ధామ్ యాత్ర అంటే మీరు ఏవేవి ట్రావెల్ చేస్తారో ఆ డేట్స్తో ఆ రిజిస్ట్రేషన్ ఫిలప్ చేసుకొని మనం స్టార్ట్ అయ్యే ముందు అక్కడ మనం చెక్ ఇన్ చేయాలన్నమాట. సో ఆ చెక్ ఇన్ చేస్తేనే మనల్ని పైకి అలౌ చేస్తారు. సో దట్ ఈజ్ మ్యాండేటరీ. సో మేక్ ష్యూర్ మీరు కేదార్నాథ్కి వచ్చే ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని రండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే మీ ఒక గ్లూకోజ్ బాటిల్ క్యారీ చేసుకోండి. అండ్ ఏమంటారు, కొంచెం ఫుడ్, చాక్లెట్స్ ఏమైనా ఉంటే అవి కూడా క్యారీ చేసుకోండి. ఎందుకంటే బిట్వీన్ మీకు ఎనర్జీ కావాలి కదండి. సో దట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ మీరు ట్రెక్కింగ్ చేసే మధ్యలో మాత్రం అసలు వ్యూస్ కానీ వాటర్ ఫాల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. థింగ్ ఏంటంటే ఫస్ట్ 1 or 2 kilometers మీరు చాలా జోష్లో వెళ్తుంటాం. ఆయన పైకి వెళ్తున్న కొద్దీ యూ కీప్ లూజింగ్ యువర్ ఎనర్జీ. అండ్ దాని తర్వాత మీ ఎనర్జీ లెవెల్ డ్రాప్ అయిపోయిన తర్వాత మీరు అసలు నడవలేని పొజిషన్లోకి వెళ్ళిపోతారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే, మీకు ఒకవేళ టయర్డ్ అయిపోయి మీరు నడవలేని పొజిషన్లో ఉంటే మీకు ఇన్ బిట్వీన్ మీకు టెంట్స్ ఉంటాయి. అక్కడ మీరు రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు లేదు ట్రెక్కింగ్ ఎట్లయినా కంప్లీట్ చేయాలి అనుకునే వాళ్ళకి అక్కడ ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకొని అక్కడ మీకు ఇన్ బిట్వీన్ మీరు ట్రావెల్ చేసే మధ్యలో మీకు ఏమంటారు స్టాల్స్ కూడా ఉంటాయి. ఎక్కడైతే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ, మీకు మ్యాగీస్ కానీ, టీ కానీ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. సో బెటర్ మీరు ఒక్కొక్క మధ్య ఒక 1-2 kilometersకి ఒక 1/2 hour or 1 hour గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళడం ఈజ్ సజెస్టబుల్. ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అండ్ చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైతే నడవలేని పొజిషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ హార్సెస్ మీద ట్రావెల్ చేస్తారండి. అండ్ సో వన్ థింగ్ ఏంటంటే, ఎవరైతే స్టార్టింగ్ నుంచే ట్రావెల్ చేయాలి అంటే హార్సెస్ మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచే తీసుకోండి. ఎందుకంటే మీరు మిడిల్లో తీసుకుంటే వాళ్ళు దానికి డబుల్ ప్రైస్ చెప్తారు. అండ్ సో బెస్ట్ మీరు డిసైడ్ అయిపోండి. ఒకవేళ మీరు దాని మీద వెళ్ళాలనుకుంటే స్టార్టింగ్ నుంచే వెళ్ళండి. మేమైతే చాలా కష్టాలు పడి ఈవినింగ్ వరకు కేదార్నాథ్ టెంపుల్కి రీచ్ అయిపోయామండి. అండ్ ఒక్కసారి ఆ టెంపుల్ చూసాక మేము ఏదైతే మధ్యలో స్ట్రగుల్ పడ్డాము అవన్నీ మర్చిపోయాము. లిటరలీ మీ లైఫ్లో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్లీ చేయండి. ఆ టెంపుల్ని చూసాక మీరు అన్నీ మర్చిపోతారు. మీరు ఎన్నెన్ని బాధలు పడ్డారో జర్నీలో అన్నీ మర్చిపోయి ఓన్లీ స్వామిని మాత్రమే. మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఈ వ్యూ కోసం వెళ్ళామండి. అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు మీకు పిచ్చెక్కిపోద్ది. అసలు ఒక్కొక్క వ్యూ కానీ, ఒక్కొక్క సీన్ కానీ, ఆ టెంపుల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఆ కొండల మధ్యలో ఉన్న ఆ గ్లేషియర్స్ కానీ మీకు మాత్రం పిచ్చెక్కిపోద్ది. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ యూ డిడ్ ఇన్ యువర్ లైఫ్ అనిపిస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళడం. దట్ ఈస్ ఫర్ షూర్.